మన మీడియా ముఖ్యంగా తెలుగు మీడియా సర్వసాధారణంగా వాతావరణ హెచ్చరికల్ని పట్టించుకోదు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ లాగా వాతావరణ హెచ్చరికల్లాగా రేపటి రాబోయే తుఫానుని గుర్తించడంలో చాలా సందర్భాల్లో విఫలమవుతూ ఉంటుంది. అది తుఫానై పెను తుఫానై అల్పపీడనమై భయంకరమైనటువంటి ప్రభావం చూపించిన తర్వాత దాని గురించి ఏం మాట్లాడాలో తెలియక బిత్తరపోతుంటుంది. అలాంటి ఒక సంఘటన జూలై 9వ తారీఖున న్యూఢిల్లీలో జరిగింది. ఎప్పట్లాగానే మన తెలుగు మీడియా దాన్ని వార్తగా పరిగణించలేదు. కనీసం సింగిల్ కాలం వార్తగా కూడా ఎక్కడా రాలేదు. చాలా సేఫ్గా దాన్ని మర్చిపోయారు. అయితే ఈ సమావేశం ఏంటి? రేపటి గేమ్ చేంజర్కి ఈరోజు నాంది పలికినటువంటి బీజ రూపంలో రేపటి అద్భుతమైన మార్పుకి నాంది పలికినటువంటి ఈ సంఘటన ఏంటి? దాని గురించే ఇవాళ రాకాలోకంలో మాట్లాడుకుందాం. రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. జూలై 9వ తారీఖున న్యూఢిల్లీలో ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ భవన్లో 119 మంది ఎస్పీల సమావేశం జరిగింది. ఎస్పీల సమావేశం జరిగితే ప్రత్యేకత ఏంటి అని మనలో చాలామంది అనొచ్చు. 2004 నుంచి నక్సల్ ప్రభావిత రాష్ట్రాల డీజీపీల సమావేశం జరిగింది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నక్సల్ ప్రభావిత జిల్లాల ఎస్పీల సమావేశం జరిగింది. అది రెగ్యులర్గా జరగడం మొదలైంది. ఈరోజు నక్సల్ ఉద్యమం వెన్ను విరిగి వెంటిలేటర్ మీద పడింది. సో రేపు దీని ప్రభావం ఎలా ఉంటుందో ఊహించటంలో ఈ 119 మంది ఎస్పీల సమావేశాన్ని గుర్తించకపోతే ఆశ్చర్యం లేదు. ఈ 119 మంది ఎస్పీలు కూడాను గుజరాత్ నుంచి మిజోరాం దాకా, త్రిపుర దాకా, మణిపూర్ దాకా, నాగాలాండ్ దాకా విస్తరించి ఉన్నటువంటి, ఈశాన్య భారతం దాకా విస్తరించి ఉన్నటువంటి సరిహద్దు జిల్లాలకు చెందినటువంటి ఎస్పీలు, ఐపీఎస్ అధికారులు. ఈ మొత్తము 119 జిల్లాలు ఉన్నాయి. ఈ 119 జిల్లాల ఎస్పీల సమావేశం జరిగింది ఢిల్లీలో. అమిత్ షా ఈ సమావేశం తీసుకున్నారు. ఎస్పీల సమావేశం జరిగితే ఏం జరుగుతుంది అని చాలామందికి అనిపించవచ్చును. భారతదేశానికి ఉన్నటువంటి 15,107 కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దుని కాపాడడంలో బీఎస్ఎఫ్, ఐటీబీపీఓ లేకపోతే ఇంకొక ఫోర్సో సహాయం చేస్తుంది. కానీ వాళ్ళందరితో పాటు కలిసి పనిచేసేందుకు, సమన్వయంతో పనిచేసేందుకు సివిలియన్ ఏరియాలో ఈ రకమైనటువంటి సమస్యలు, సరిహద్దు రిలేటెడ్ సమస్యలు వచ్చినప్పుడు సినర్జీతో పనిచేసేందుకు ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలందరినీ సమావేశానికి పిలవడం జరిగింది. లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ కదా అని అనుకోవచ్చును. నేషనల్ సెక్యూరిటీ మాత్రం యావత్ జాతికి సంబంధించింది. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి 17 రాష్ట్రాల 119 జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు సరిహద్దు జిల్లాలలో ఎదురవుతున్నటువంటి సమస్యల గురించి ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వం కూడా వాళ్ళకి మన యొక్క బార్డర్ మేనేజ్మెంట్ వ్యూహాన్ని పూర్తిగా వాళ్ళకి అర్థం చేయించింది. ఎందుకంటే వాళ్ళ భాగస్వామ్యం కూడా చాలా అవసరం. సరిహద్దు జిల్లాల్లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా ఇదేదో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి మాత్రమే సంబంధించిన విషయమని కనుక భావిస్తే పొరపాటు చేయటం అవుతుంది. కాబట్టి వాళ్ళను కూడా భాగస్వాములు చేసేటటువంటి ప్రయత్నం ఇది. దీనిలో 4 అంశాలని ప్రధానంగా చర్చించారు. మొట్టమొదటిది స్మార్ట్ బార్డర్ మేనేజ్మెంట్. మన యొక్క సరిహద్దు వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధునికీకరణ, అదేవిధంగా సరిహద్దు నిర్వహణ ఏదైతే ఉందో ఆ నిర్వహణకు సంబంధించి స్మార్ట్ ప్రక్రియల్ని అవలంబించటము, పాటించటము, అమలు చేయటము, వాటిని సమర్థవంతంగా పని జరిగేలా చూడటము. రెండవది స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం యొక్క క్రియాశీలక భాగస్వామ్యం. మూడవ ముఖ్యమైనటువంటిది టెక్నాలజీ ఉపయోగించి సరిహద్దు దగ్గర సర్వేలెన్స్, నిఘా. నాలుగవది చిట్ట చివరిది సర్వసాధారణ ప్రజానికాన్ని ఈ ప్రయత్నంలో భాగస్వాములు చేయటం. సరిహద్దు నుంచి వచ్చినటువంటి వాడు స్థానికుల అండదండలు చూసుకునే ఏ మద్రసాలోకో, మసీదులోకో లేకపోతే ఇంకొక దర్గాలోకే వచ్చి చేరతాడు. కాబట్టి ఈ సమాచారాన్ని ఇవ్వవలసినటువంటి బాధ్యత ప్రజలది. బెంగాల్లో ఇటీవల చూసాము, మన బీఎస్ఎఫ్కి వ్యతిరేకంగా అటువైపు వేల సంఖ్యలో బంగ్లాదేశీలు కర్రలు, కత్తులు,
బల్లాలు బరిసెలు తీసుకుని వచ్చి మన మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి సర్వసాధారణ ప్రజానీకం యొక్క భాగస్వామ్యం చాలా అవసరము. ఈ 4 మెట్ల ఆధారంగా సరిహద్దు యాజమాన్య నిర్వహణ చేయాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. దీనిలో హోంమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత అమిత్ షా ఒక్కొక్క పనిని ఎలా పూర్తి చేస్తూ వస్తున్నాడో ఒకసారి చూడండి. మొట్టమొదటి ఆర్టికల్ 370 తొలగించడం జరిగింది. 370 తరువాత కశ్మీర్లో తిరుగుబాటు రాకుండా, అల్లర్లు జరగకుండా, రాళ్లు విసరడం జరగకుండా, అంతర్జాతీయంగా దీనిని ఒక ప్రచార సాధనంగా వాడకుండా అత్యద్భుతమైనటువంటి నిర్వహణ సామర్థ్యంతో 370ని తొలగించడమే కాకుండా జమ్మూ కాశ్మీర్ని 2 రాష్ట్రాలు చేసి లద్దాఖ్ని ఒక యూనియన్ టెరిటరీగా, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ని ఒక యూనియన్ టెరిటరీగా చేయటం జరిగింది. అదేవిధంగా నక్సల్స్ ఒకానొక సమయంలో 180కి పైబడి జిల్లాల్లో ప్రభావం ఉన్నటువంటి తిరుపతి టు పశుపతి అని బీరాలు పలికినటువంటి నక్సల్స్ ఈరోజు మొత్తం దేశంలో 4 లేదా 5 జిల్లాలకు ఛాయలు మాత్రం పరిమితం. ఆ పరిస్థితి తీసుకొచ్చి ఆపరేషన్ కగారు కావచ్చు, మిగతా చర్యల ద్వారా నక్సల్స్ వెన్ను విరిచి వెంటిలేటర్ మీద పారేసినటువంటి ఘనత అమిత్ షా హయాంలోనే జరిగింది. అదేవిధంగా ఎఫ్సిఆర్ఏ అడ్డు అదుపు లేని విదేశీ ధనం వచ్చిన తర్వాత ఇక్కడ మత మార్పిడితో పాటు భారత వ్యతిరేక ప్రచారం కోసం దీన్ని ఉపయోగించుకుని భారత వ్యతిరేక నరేటివ్ని బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతోందో దానిని వమ్ము చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. అవసరమైన చోట్ల ఈడీని కూడా ఉపయోగించుకోవడం జరుగుతోంది. బార్డర్ విషయానికి వస్తే ఇదివరకు 0 పాయింట్ నుంచి 15 కిలోమీటర్ల లోపలి వరకు మాత్రమే బీఎస్ఎఫ్ యొక్క ప్రభావం ఉండేది. ఇప్పుడు దాన్ని 50 కిలోమీటర్లకి పెంచారు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ప్రజా భాగస్వామ్యము, పోలీసు వ్యవస్థ భాగస్వామ్యం, ఇది చాలా ముఖ్యంగా చొరబాటు కావచ్చును, డ్రగ్స్ కావచ్చును, నార్కో టెర్రరిజం కావచ్చును, వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలన్నట్టయితే ఎస్పీల సమావేశం చాలా ముఖ్యము. ఈరోజు ప్రారంభమైన దేశం చరిత్రలోనే మొట్టమొదటి సరిహద్దు ఎస్పీల సమావేశం రాబోయే రోజుల్లో సరిహద్దుల విషయంలో అద్భుతమైనటువంటి వ్యూహాలను రచిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. హోంమంత్రి కూడా ఏదైనా సరిహద్దు జిల్లాల్లో అస్వాభావికంగా జనాభా యొక్క స్వభావాలు మారినట్టయితే, హఠాత్తుగా 10 ఏళ్ల క్రితం అక్కడ ఒక ముస్లిం గ్రామం లేదు, ఇప్పుడు ఒక 20-30 గ్రామాలు ముస్లింలు అయిపోయినాయి, లేకపోతే ఇదివరకు ఒక్క మద్రసా కూడా లేదు, ఇప్పుడు 7-8 మద్రసాలు వచ్చినాయి. ఇటువంటి జనాభా స్వభావాల హఠాత్ అస్వాభావిక మార్పులను గుర్తించి ఆ ప్రాంతంలో రిపోర్ట్ చేయవలసినటువంటి అవసరాన్ని అమిత్ షా నొక్కి చెప్పారు. అదేవిధంగా ఎక్కడైనా డెమోగ్రఫీ కావచ్చును, ఎందుకంటే ఈ ప్రభుత్వము డెమోగ్రఫిక్ చేంజెస్ని, అబ్నార్మల్ డెమోగ్రఫిక్ చేంజెస్, జనాభా స్వభావాల్లో అస్వాభావికమైనటువంటి మార్పులను చాలా సీరియస్గా పరిగణిస్తోంది. డెమోగ్రఫీ మిషన్ని కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి ఇదేదో కేవలం ఉత్తి నినాదమే కాదు, యాక్షనబుల్, దీనిపైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఈ సరిహద్దు ప్రాంతంలో నార్కో టెర్రరిజం ఇటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నేపాల్ సరిహద్దులో చాలామంది నేపాలీల లాగా కనిపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళని ప్రశ్నిస్తే వాడు పాకిస్తానీయో లేకపోతే బంగ్లాదేశీయో అయి ఉంటాడు. ఈ రకమైనటువంటి కేసెస్ అన్నిటిని కూడా రిపోర్ట్ చేయటము ఎస్పీలది ఇందులో అత్యంత కీలక పాత్ర. ఇప్పటి వరకు బెంగాల్లో వేరే ప్రభుత్వం ఉన్న కారణంగా ఆ ప్రభుత్వము కనీసము బార్డర్లో ఫ్లడ్ లైట్లు పెట్టడానికి కూడా సహకరించలేదు. అంతేకాకుండా అసలు బీఎస్ఎఫ్కి తమ యొక్క అవుట్పోస్ట్ని ఏర్పాటు చేయడానికి కూడా అనుమతినివ్వలేదు. 500 ఎకరాల మేరకు భూమిని మాకు దఖలుపరచండి అని కేంద్ర ప్రభుత్వము బీఎస్ఎఫ్ ముఖ్యంగా అడుక్కోవలసి వచ్చింది, కానీ మమతా బెనర్జీ కరుణించలేదు. ఇప్పుడు ఆ ప్రాంతమంతా కూడాను బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. అస్సాం కావచ్చును, మిగతా ప్రాంతాల్లో కూడాను ఈ మార్పులు జరుగుతున్నాయి. పంజాబ్లో నార్కో టెర్రరిజం ఒక కీలకమైనటువంటి అంశం, కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టడం, ఇలా అన్ని అంశాలపైన ఈ సమావేశం చర్చించడము ఒక కీలకమైన పరిణామం. రాబోయేటటువంటి రోజుల్లో ఏడాదికి ఒక్కసారో 6 నెలలకు ఒక్కసారో సమాచార సేకరణ వినిమయము, దాంతోపాటు నిర్ణయం తీసుకునేటటువంటి విషయంలో కలిసికట్టుగా పనిచేసేటటువంటి తత్వం, దీన్ని బిల్డ్ చేయాలన్నట్టయితే
ఎస్పీలు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, అదేవిధంగా పోలీసు వ్యవస్థకు హోంశాఖకు సంబంధించిన సీనియర్ అధికారులు హోంమంత్రి సమక్షంలో కలిసి కూర్చుని చర్చించడం జరిగింది. ఇది ఈరోజు దీని ప్రభావం కనిపించదు. 2-3 సంవత్సరాలు అయిన తరువాత డెమోగ్రఫిక్ మిషన్ విషయంలో కానీ, సరిహద్దు మేనేజ్మెంట్ విషయంలో కానీ, క్రాస్ బార్డర్ టెర్రరిజంని అణిచివేయడం విషయంలో కానీ, నార్కో టెర్రరిజంని అణిచివేసే విషయంలో కానీ, డ్రోన్ల ద్వారా ఆయుధాల్ని చేరవేసే విషయంలో కానీ కీలకమైనటువంటి ప్రతివ్యూహాలు మన ప్రభుత్వం తయారు చేయబోతోంది. వీటిని తట్టుకోవడం శత్రువుకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మారుతుంది. దానికి మొట్టమొదటి సమావేశం జూలై 9వ తారీఖున జరిగింది. ఈ సమావేశంలో భారత మ్యాన్మార్ల మధ్య ఉన్నటువంటి 1610 కిలోమీటర్ల సరిహద్దుని పూర్తిగా కంచె నిర్మించాలని, దానికోసం 31,000 రూపాయల్ని కేటాయించాలని చెప్పి కూడా నిర్ణయం చేయటం జరిగింది. బంగ్లాదేశ్తో సరిహద్దు ఉంది, మిగతా వాటిని పాకిస్తాన్తో ఉన్నటువంటి సరిహద్దు నిర్ధారణ జరిగింది. కానీ మ్యాన్మార్తో చాలా చోట్ల రాకపోకలు యథాతథంగా ఉన్నాయి కాబట్టి దానిని కూడా మార్చాలన్నటువంటి నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుంది. దాదాపు 1610 కిలోమీటర్ల పొడవైనటువంటి భారత మ్యాన్మార్ సరిహద్దుని కూడా కంచె నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచనను కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. దీనిలో జిల్లా ఎస్పీల భాగస్వామ్యం, జిల్లా యంత్రాంగం యొక్క భాగస్వామ్యం చాలా అవసరం. ఆ దృష్ట్యా ఈ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సమావేశాన్ని అధ్యయనం చేస్తే ఇది ఎంత కీలకమైనటువంటి సమావేశమో మనకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.